నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలంటూ జిల్లా కాలుష్య నివారణ అధికారుల ముందు బాధిత రైతులు నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా బొమ్మనహాల మండలం నేమకల్లులోని స్పాంజ్ పరిశ్రమల నుండి పెద్ద ఎత్తున కాలుష్యం ఏర్పడుతుందని రైతులు వాపోయారు. పంట పొలాలను కాపాడాలంటూ రైతన్నలు ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ కిషోర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. రైతుల పొలాల్లో ఈ రోజు మేము పర్యటించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి మన పొల్యూషన్ అధికారి కిషోర్ గారు కూడా వచ్చారు. అదేవిధంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, మళ్ళీ రైతులు, మన సిపిఐ ఏపీ రైతు సంఘం నాయకులు, సిపిఐ నాయకులు అందరూ కూడా వచ్చి ఈరోజు అధికారుల సమక్షంలో పరిశీలన చేయడం జరుగుతూ ఉంది. అంటే పంట ఏ మోతాదులో నష్టపోతా ఉంది ఏం కదా అని చెప్పేసి ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ అధికారి గారు గమనించారు. పొలాలు కూడా పర్యటించి ఖచ్చితంగా మేము రిపోర్ట్ ఇస్తామని కూడా చెప్పారు. మాకైతే నమ్మకం లేదు, ఎందుకంటే ఇలాంటి అధికారులు వస్తారు పోతారు, కానీ మాకు పని జరిగినప్పుడే మేము ఖచ్చితంగా నమ్ముతాము. ఎందుకంటే రైతులు ఈరోజు పడుతున్న గోడు చూస్తూ ఉంటే వర్ణతీతంగా ఉంది. పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. రైతుల పైన వీళ్ళు ఏమైనా మాట్లాడితే తిరుగుబడము, దాడులకు రావడము. ఎవరు ఇక్కడ రైతు సంఘం కానీ సిపిఐ పార్టీ కానీ ఎవరు మీ దాడులకు కానీ దీనికని ఎవరు చూస్తూ ఊరికే ఉండరు. రైతులకు న్యాయం జరగాల, రైతులు అడిగింది ఇవ్వాలా. రైతులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏమైతే వస్తుందో ఆ నష్టపరిహారం అందించాల్సిందే. దాదాపు ఈ వృత్తులు 400 ఎకరాలు, అవతల 400 ఎకరాలు రైతులు నష్టపోతున్నారు. ఈరోజు గ్రామంలో పశువులు మేత మేసే పరిస్థితి లేదు. 32,000 గొర్రెలు ఉన్నాయి ఇక్కడ. ఆ గొర్రెలు 24 గంటలు కొండ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అవి కూడా విషపూరితమైన మళ్ళీ పశువుల గడ్డిని తిని అవి కూడా అనారోగ్యం గురి అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. పశువులకి ఇదే పరిస్థితి వస్తుంది. గ్రామంలో ఉండే జనాలకి అందరికీ మొత్తం చర్మ వ్యాధులు వస్తూ ఉన్నాయి. కాళ్లకు మెడలు ఎక్కడ చూసినా కూడా ఈరోజు అధికారులు కూడా ఇక్కడ ఉండే పరిస్థితులు దీనంగా ఉండేవి కూడా చూపించడం జరుగుతూ ఉంది. కానీ అధికారులు వచ్చినారు, మేము వాళ్ళని గౌరవించినాము. ఈరోజు చూతూ మంత్రంగా మాత్రం ముందుకు పోతే దీనికి సరైన రిపోర్ట్ ఇవ్వకపోతే